నుంచి మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయండి. మీరే ఆలోచించండి. జరిగిన 5 సంవత్సరాల్లో జగన్ పరిపాలనలో మీకు ఎంత మంచి జరిగింది? ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? మీరు ధైర్యంగా మీ అభిప్రాయాన్ని చెప్పగలిగారా? లేక అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్‌లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా స్టేట్‌లో? స్టేట్ డివైడ్ అయిన తర్వాత మీరు ధైర్యంగా ఉండగలిగారా? ధైర్యంగా మీ అభిప్రాయాన్ని చెప్పగలిగారా? అవన్నీ ఆలోచించుకోండి. ఎవరు మీ పిల్లల భవిష్యత్తుకి, మీకు సరైన మార్గం చూపగలరో అటువంటి నాయకుడిని ఎన్నుకోండి. నాయకుడు అన్నవాడు ఎప్పుడు ముందు ఉండి ప్రభుత్వాన్ని నడపాలి. సలహాదారులతోనూ, చెంచాల ముందు పెట్టి తను వెనక ఉండి నడపడం కాదు. ఎటువంటి సమస్య వచ్చినా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ ముఖ్యమంత్రి గారిని కలిసి తన నియోజకవర్గానికి కావాల్సిన నిధుల కోసము తెచ్చుకునే కెపాసిటీ ఆ ఎమ్మెల్యేకి ఉండాలి. అలాగే ఆ ముఖ్యమంత్రి ఆ ఎమ్మెల్యేకి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడానికి, ముఖ్యమంత్రిగా తను వినటానికి సిద్ధంగా ఉండాలి. రాజుల కాలం ఎప్పుడో పోయింది. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నవాడు స్టేట్ని ముందుకు నడపాలి. ముందుకు నడపాలంటే సొంత తెలివితేటలు ఉపయోగించవచ్చు. అలాగే అది ఇంప్లిమెంట్ చేసేదానికి ముందు పక్కన ఉన్న ఆఫీషియల్స్ నుంచి సలహా సహకారాలు తీసుకొని ఏది మంచి ఏది చెడు ఆలోచించుకొని ముందుకు వెళ్ళగలగాలి. మూర్ఖంగా ముందుకెళ్ళి ప్రజల జీవితాలతో చెలగాటమాడకూడదు. ఓటర్ మహాశయులందరికీ మరొకసారి విన్నవించుకోవడం ఏంటంటే, ఇంకొక 5 సంవత్సరాలు జగన్కి ఇచ్చి చూద్దామని, ఈసారి ఏమన్నా బాగా చేస్తాడని ఆశలు పెట్టుకోకండి. 5 సంవత్సరాలు చూశారు చాలు మీరు. ఇంకొక 5 సంవత్సరాలు మీరు చేయటం మీ స్వార్థం కోసం, సంక్షేమ పథకాలు మీకు వస్తున్నాయని కొంతమంది నమ్ముతున్న వాళ్ళు మీ పిల్లల భవిష్యత్తుని నాశనం చేయబోతున్నారు. ఈ యొక్క 5 సంవత్సరాల కోసం మీరు అనుకున్నారంటే జగన్ ఒక 25 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉండబోతున్నాడు. ఇలా జరిగిన 5 సంవత్సరాల్లో ఉన్న నిరుద్యోగులు రాబోయే 5 సంవత్సరాలకు వచ్చే నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడతారు. సో కాబట్టి ఈ ఒక్కసారికి స్టేట్ మనం వచ్చే పేపర్ల ప్రకారం చూసి కొన్ని లక్షల కోట్ల అప్పుల పాలై ఉంది. స్టేట్ మంచి పొజిషన్లోకి రావాలంటే క్యాపబిలిటీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన గెలిపించుకోండి, స్టేట్ ఒక స్థితిలోకి తీసుకురండి. దీనివల్ల 3 మంచి పనులు జరుగుతాయి. స్టేట్ని అప్పుల నుంచి కొంచెం బయటకు తీసుకురాగలిగి అభివృద్ధికి అవకాశం కలిగే కొన్ని పరిశ్రమలు స్టేట్లోకి వచ్చేందుకు అవకాశం ఉంది. దీనివల్ల చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్గా అనదర్ 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత తను రిటైర్మెంట్ ప్రకటించుకొని రాజకీయాల నుంచి తప్పుకోవచ్చు. రెండో మంచి జగన్ చెప్పుడు మాటలు వింటూ ఈ జరిగిన 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల మందిని, కొన్ని కోట్ల మందిని ఇబ్బంది పెట్టాడు. తెలిసి చేశాడో తెలియక చేశాడో జరిగింది. తను ఈ ఎలక్షన్లో ఓడిపోవటం వల్ల తనకు తెలుస్తుంది తన మంచి కోరే వాళ్ళు ఎవరో, తన చెడు కోరే వాళ్ళు ఎవరో. తన పదవిని అడ్డం పెట్టుకొని తన దగ్గర చేరి కోట్లు సంపాదించి ప్రజల రక్తాన్ని పీల్చిన నాయకులు ఎవరో తనకు తెలుస్తుంది. తనకు నిజాయితీగా తనతో పాటు
ఎవరు ఉంటారో తనకు తెలుస్తుంది. ఈ 5 ఏళ్లలో, వచ్చే 5 సంవత్సరాల్లో తన తప్పులేంటో తను తెలుసుకొని, పరిపక్వతతో మళ్ళీ మీ ముందుకు రాగలిగే అవకాశం మీకుంది. ఆ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేసిన తప్పులు తను చేయకపోవచ్చు. అప్పటి నుంచి ఇంకొక 20 సంవత్సరాల వరకు తనే రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు. ఎందుకంటే టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు అప్పటికి 80 ఏళ్ళు దాటిపోతాయి కాబట్టి తను రిటైర్మెంట్ ప్రకటించి